హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మనం శీఘ్రస్ఖలనం గురించి చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటంటే, పెళ్లి కాకముందు శీఘ్రస్ఖలనం అనేది జరిగితే అది మనం కౌంట్ చేయవచ్చా? పెళ్లి జరగక ముందు జరిగేటువంటి శీఘ్రస్ఖలనం అనేది టెన్షన్ వల్ల కానీ, భయం వల్ల కానీ, లేదా మరే ఇతర ప్రాబ్లమ్స్ వల్ల, ఎక్సైట్మెంట్ వల్ల, ఓవర్ రొమాన్స్ వల్ల కనుక ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే కనుక వీర్యం పడిపోతే దాని గురించి భయపడాల్సిన అవసరం 1% కూడా లేదు. ఇక మీరు మ్యారేజ్ అయిన తర్వాత రెగ్యులర్ పార్టిసిపేషన్ లో కూడా మీరు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే అప్పుడు తప్పకుండా దాన్ని శీఘ్రస్ఖలనం సమస్య, ప్రీమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. సో దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. నరాల బలానికి, హార్మోన్స్ డెవలప్మెంట్ కి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ శీఘ్రస్ఖలనం సమస్యను మనము ఈజీగా తగ్గించుకోవచ్చు. అంతేకాని పెళ్లి కాకముందు ఎప్పుడో ఒకసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏదో టెన్షన్ లో జరిగిన దాన్ని మైండ్ లో పెట్టుకొని భయపడి ఇది శీఘ్రస్ఖలనం అని దీని గురించి అపోహపడడం అనేది చాలా వృధా ప్రయాస. దాని గురించి అనవసరంగా టెన్షన్ పడకండి. ఓకే, సో మీరు మరే ఇతర డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాల్ని మీకు సజెషన్స్ కూడా అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.